గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. సర్కారేది సాయమేది, 100 కోట్ల పంట నష్టం. సోమవారం వరకే 50,000 ఎకరాల్లో పలు పంటలు ధ్వంసం. ఎకరాకు 10,000 ఇవ్వండి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడగండ్ల వానతో కామారెడ్డి జిల్లాలో 20,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. 4 రోజులు అవుతున్నా ఒక్కరూ వచ్చింది లేదు. పంట నష్టం లెక్కలు తేల్చింది లేదు. సర్కారు పరిహారం ప్రకటించింది లేదు. ఆగ్రహానికి గురైన రైతులు మంగళవారం బిక్కనూరు మండలం అంతంపల్లి శివార్లో 44వ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. మరో 2 రైతులు బలి. ఓవైపు అప్పుల కుప్పలు, మరోవైపు చేతికందని పంటలు. హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాలో 2 రైతులు బలవన్మరణం చెందారు. ప్రాథమిక హక్కుల హత్య, రాజ్యాంగ నిబంధనలు, చట్టం ఉల్లంఘన. ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్. తనిఖీల కోసం వచ్చి అరెస్ట్ చేశారని ఫిర్యాదు. విమానం టికెట్ ముందుగానే కొన్నారని ఆరోపణ. ఎవరో ఇచ్చిన ప్రకటనపై కేసులో ఇరికించారు. చర్యలు తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు. అరెస్టు యాదృచ్ఛికం కాదు, కుట్రలో భాగమే. కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారింది. తక్షణం విడుదల చేయాలి అంటూ కవిత విన్నవించారు. ఈడీ ఆరోపణలు నిరాధారం. 3 ఏళ్లు దర్యాప్తు చేశారు, రూపాయి పట్టుకోలేదు. సుప్రీంకోర్టు కూడా ఈడీ వాదనను తోసిపుచ్చింది. ఆధారాలు సమర్పించలేదని విస్పష్టంగా పేర్కొంది. ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలని ఖండించింది ఆమ్ ఆద్మీ పార్టీ. అరెస్టు రాజకీయ కుట్ర. కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే కవితపై ఈడీ కేసు. మోడీకి డబ్బిచ్చామని ఎవరైనా అంటే అరెస్ట్ చేస్తారా? మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, అలాగే మాజీ ఎమ్మెల్యే సునీత ఆగ్రహం. కొత్త గవర్నర్ సిపి రాధాకృష్ణన్. జార్ఖండ్ గవర్నర్కు తెలంగాణ అదనపు బాధ్యతలు. రేవంత్, పొంగులేటి బీజేపీతో టచ్లో. కాంగ్రెస్ సర్కారు కూల్చివేతకు కమలం పార్టీ ఎత్తులు. రేవంత్ నమ్మదగిన వ్యక్తి కాదు అని బీజేపీ అభిప్రాయం. పొంగులేటితో చేతులు కలిపేందుకే అధిక ప్రాధాన్యం. అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్లతో టచ్లోనే మంత్రి ఉన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ సీఎంగా అవకాశం. ఆగస్టులోగా ఆపరేషన్ తెలంగాణ పూర్తయ్యే ఛాన్స్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టార్గెట్గా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. కేజ్రీవాల్ అరెస్టుతో ముగియనున్న ఈడీ ఎపిసోడ్. నమస్తే తెలంగాణతో తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక విశ్లేషకుడు గాదే ఇన్నయ్య వెల్లడించిన సంచలన విషయాలు మనం చూస్తున్నాం. గడ్చిరోలి ఎన్కౌంటర్, 4 నక్సల్స్ మృతి. ప్రయోజనం జీరో. ఆంక్షల నడుమ గృహజ్యోతి అమలు. నిబంధనలతో సగం మంది దూరం. 200పై 1 యూనిట్ దాటిన పూర్తి బిల్లు. యూఎస్సీ నెంబర్ ఎంట్రీలో తప్పులు. ఎడిట్ ఆప్షన్ లేక ఇబ్బందులు. సాఫ్ట్వేర్ లాక్తో కొత్త ఎంట్రీలకు నో ఛాన్స్. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యదర్శిపై దాడి. ఎస్ఆర్ఎస్పీ నీళ్లపై పోస్టు పెట్టినందుకు కాంగ్రెస్ దౌర్జన్యం. కేటీఆర్కు అమెరికా వర్సిటీ ఆహ్వానం. ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్లో పాల్గొనాలంటూ ఆయన ఆహ్వానించారు. మాది బహుజనుల రాష్ట్ర సమితి, బహుజనులకు ప్రాధాన్యం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే అంటూ శ్రీనివాస్ గౌడ్ ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ను వీడే ప్రసక్తి లేదు. బీజేపీ, కాంగ్రెస్లది విష ప్రచారం అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కేసీఆర్కు బాసటగా రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు. నాడు ఉద్యమంలో కలిసి ప్రయాణం, నేడు రాజకీయ పునరేకీకరణలో కేసీఆర్ వంటే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులపై కుదరని ఏకాభిప్రాయం. 5 కీలక స్థానాలపై సీఈసీ పెండింగ్. వామపక్షం అయోమయం. ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుకు సిపిఐ, సిపిఎం ప్రయత్నాలు. నోరు మీద పని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. కోడ్ ఉంది, జాగ్రత్త. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచే ఆంక్షలు. పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 ఇవ్వాలి అంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్, ప్రస్తుత బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వినోద్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యర్థులపై ప్రైవేటు నిఘా. ఎన్నికల వేళ డిటెక్టివ్ ఏజెన్సీలకు పెరిగిన డిమాండ్. మోడీ రోడ్ షోలకు స్కూల్ పిల్లలు. అలాగే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలంటూ తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. సీఏఏపై స్టేకు సుప్రీం నిరాకరణ. 71,000 మంది డిపాజిట్ గల్లంతు. తొలి లోక్సభ నుంచి ఏటా పెరుగుతున్న సంఖ్య. 2019లో అత్యధికంగా డిపాజిట్ కోల్పోయిన బీఎస్పీ. తెలంగాణ టుడే. కాంగ్రెస్ ల్యూరింగ్ బహుజన్ లీడర్స్ ఫ్రమ్ బీఆర్ఎస్ అనే ఒక వార్త చూస్తున్నాం. నో స్టే ఆన్ సీఏఏ రూల్స్ సుప్రీంకోర్ట్. టీఎస్ ఈప్సెట్ లైక్లీ టు బి రీషెడ్యూల్డ్ అండ్ 4 మావోయిస్ట్స్ కిల్డ్ ఇన్ మహారాష్ట్ర ఎన్కౌంటర్. టీవీ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం.